గానం వింటే చాలు మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. తన నవ్వు చూస్తే చాలు ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు. ఇక ఆమె స్టేజ్ మీద పాడుతూ నవ్వుతుంటే ఆ క్షణం గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. తన పాటలతో ఎంతో మందిని ఆకట్టుకుని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. అందరూ ఒక ఎత్తైతే ఈమె ఇంకో ఎత్తు. తన పాటలు, అందం, స్మైల్తో ఈమె అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గానంతో, కట్టు బొట్టుతో చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక తన గానంతో ఎంతో మంది సంగీతాభిమానులు సంపాదించుకున్న సునీత మే 10వ తేదీన పుట్టినరోజు జరుపుకున్నారు. 1978 మే 10న విజయవాడలో జన్మించిన సునీత చిన్న వయసులోని గాయనిగా కెరీర్ ప్రారంభించారు. తన కుటుంబంలోని వారంతా సంగీత విద్వాంసులు, కళాకారులు కావడంతో చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఇక ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావాలంటే చాలా సమయం పడుతుంది. కానీ సునీత ఒక్క పాటతోనే స్టార్ సింగర్ రేంజ్కి ఎదిగిపోయింది. ఈమె పాడిన పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ రోజుల్లో సునీత పాడిన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా ఈమె పేరే మారుమోగిపోయింది. సంగీత ప్రియులందరూ ఈమె గురించి మాట్లాడుకోవడం, పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఇంతకీ సునీత ఏ సినిమాలో తన మొదటి సాంగ్ పాడింది అనుకుంటున్నారా? సింగర్ సునీత పాడుతా తీయగా తెలుగు సింగింగ్ షోలో పాల్గొని తన గానంతో ఎస్పీ గారిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఆ షో టైంలో సునీత గారు సాంగ్ కోసం చాలా మంది వెయిట్ చేసేవారట. ఎందుకంటే అంత ముద్దుగా పాడేది. ఇక ఆ తర్వాత సునీతకు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఈ సింగర్ జేడి చక్రవర్తి, మల్లేశ్వరి నటించిన గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే సాంగ్ పాడి రికార్డు క్రియేట్ చేసింది. ఆ రోజుల్లో ఇది నెంబర్ 1 సాంగ్. దీని తర్వాత సునీత లైఫ్ టర్న్ అయిందనే చెప్పవచ్చు. ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిపోయింది. తర్వాత చాలా ఆఫర్స్ రావడం, అంతేకాకుండా హీరోయిన్స్ కి వాయిస్ ఓవర్ కూడా అందించారు.